ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ దళ కమాండర్ తో పాటు మరో 7 నక్సల్స్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చెల్పాక సమీప అడవుల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, యామిని, ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ గ్రామమైనటువంటి చెల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ చెల్పాక సమీప అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపథ్యంలో 7 మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలను భారీగా స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మావోయిస్టుల మృతి చెందినటువంటి 7లో మావోయిస్టు దళ కమాండ్ తో పాటు మరో కొంతమంది నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా ఒక టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, ఏజెన్సీ ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలిక ఏ విధంగా ఉంటుంది, పోలీసుల కదలిక ఏ విధంగా ఉంటుంది కూడా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కావచ్చు, గూడాలకు సంబంధించిన ప్రాంత ప్రజలంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. కొన్నేళ్ల క్రితం ఏటూరు నాగారంలోని చెల్పాకలోనే ఒళ్ళు గురించి ఘటన చూసినప్పుడు పీపుల్స్ వారు మందుల పాత్రకు పేల్చి పెట్టి పోలీసులు జీపు ఎగిరిపడేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రాంతంలో చెల్పాకలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలోనే ఎప్పుడు జరిగి ఉంటుంది, ఎంతమంది మృతి చెందారనే చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యుడితో పాటు మరికొంతమంది మృతి చెందిన తెలుస్తుంది. ఇందులో కీలక నేత బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు పూర్తిగా ధృవీకరించిన తర్వాత ఎవరెవరు ఎంతమంది మృతి చెందారు, ఎవరెవరు కీలక నేతలు అందులో ఉన్నారని తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా పోలీసులకు ఇటు గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.